హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMPPను. ఫ్రెండ్స్, మీ అందరికీ బాగా తెలిసినటువంటి పాట అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా. ఈ సాంగ్ అన్ని చర్చిలలో పాడుతూ ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి ఆ సాంగ్ని నేను ప్లే చేస్తున్నాను. ఎలా ప్లే చేయాలి ఏంటి అనేది మీరు చూడండి. అయితే ఈ సాంగ్ నేను ఎఫ్ స్వరం నుంచి తీసుకుంటున్నాను, ఎఫ్ కీ నుంచి తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సాంగ్ని నేను ఈ నుంచి చేశాను, డి షార్ప్ వగేరా వగేరా కొన్ని కీస్ తీసుకొని చేశాను, నాకు అంత జ్ఞాపకం లేదు. ఇప్పుడైతే ఎఫ్ నుంచి తీసుకుంటాను కాబట్టి ఇక్కడ నుంచి ప్లే చేసేటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ని మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని అవి రాసినప్పుడు ఒక 6 కీస్ వచ్చిన తర్వాత అది ఏ స్కేల్ అవుతుంది అనే ధన అని ఈజీగా గుర్తుండిపోవాలన్నమాట. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి గుర్తుండాలి. అప్పుడు మీకు అర్థమైతే నేను చెప్తాను, అది కూడా చెప్తాను ఎలాగేంటి అనేది. ఇప్పుడైతే ఎఫ్ నుంచి ప్లే చేసినటువంటి కీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. అవన్నీ రాసుకొని ఏ స్కేల్ అయి ఉంటుంది అనేది చూద్దాం, ఓకేనా? అయితే ఖచ్చితంగా ఇదే స్కేలా అంటే ఈ స్కేల్ కాదు, కానీ మనం అన్ని పాటలు అన్ని స్కేల్స్లో ప్లే చేస్తున్నాను. నేను ఒక పాటని 12 స్కేల్స్లో ప్లే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎఫ్ నోట్ని తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ 32నే పెట్టుకోండి, స్ట్రింగ్స్లోనే పెట్టుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎఫ్ షార్ప్ రాలేదు కాబట్టి ఈ ఎఫ్ షార్ప్ తీసేసి జీ దగ్గరికి వెళ్దాం. రాసుకోండి, ఎఫ్ జీ. రెండవ నోట్ ఏంటి? జీ నోట్ దొరికింది, ఓకేనా? టాప్కి వెళ్ళిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది ప్లే చేసి వెళ్తే అర్థమవుతుంది. సి కన్నా ఇంకా హైలోనే ఉంది. నెక్స్ట్ నోట్ ఈ సి షార్ప్కి వెళ్దాం. దీనికన్నా ఇంకా హైలోనే ఉంది, అంటే డీకి వెళ్దాం. రాసుకోండి, నెక్స్ట్ నోట్ డి సెట్ అయింది, ఓకేనా? సి షార్ప్ రాలేదు, సో సి దగ్గరికి వద్దాం. బి రాలేదు, సి వచ్చింది, బి రాలేదు, సి కూడా రాసుకోండి. డైరెక్ట్ ఏ వచ్చేసింది. ఇక్కడ జీ మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి జీ అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి జీ డైరెక్ట్గా వచ్చేసాను. మళ్ళీ ఒకసారి చూడండి, నెక్స్ట్ అనేది రావాలి. అది ఎక్కడ అంటే మళ్ళీ మొదటి నుంచి ప్లే చేయాలి, తప్పదు ఇంకా మనకి. ఇక్కడ నుంచి ఇప్పుడు మొత్తం చూడండి, మనకి వచ్చినటువంటి కీస్ ఏమైతే ఉన్నాయో రాసుకున్నారు కదా. ఎఫ్, జి, ఏ షార్ప్, సి, డి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ స్కేల్స్ అయి ఉంటాయి అని అంటే మనకి 4 స్కేల్స్ వెంటనే రావాలి. అదే ఎమ్మటే గుర్తు రావాలి సెలెక్ట్ అయినటువంటి కీస్ని బట్టి. ఒకటి ఎఫ్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు, రెండోది డి మైనర్ స్కేల్ అయి ఉండొచ్చు, అవునా? నెక్స్ట్ ఏ షార్ప్ మేజర్ స్కేల్ కూడా అయి ఉండొచ్చు, రెండవది జీ మైనర్ స్కేల్ కూడా అయి ఉండొచ్చు. 4 స్కేల్స్. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ వచ్చినటువంటి కీస్ని బట్టి ఎఫ్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు, డి మైనర్ స్కేల్ అయి ఉండొచ్చు, లేదా జీ మైనర్ స్కేల్ అయి ఉండొచ్చు, ఏ షార్ప్ మేజర్ స్కేల్ అన్నా అయి ఉండొచ్చు. ఇది అంటే ఖచ్చితంగా ఇందులోనే ఉంటుంది. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి కీస్ని బట్టి ఖచ్చితంగా 2 స్కేల్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు 2 స్కేల్సే ఉంటాయి. ఆ 2 స్కేల్స్లో మనకి ఎండింగ్ వచ్చేసరికి ఉన్నటువంటి నోటే స్కేల్ అవుతుంది, ఓకేనా? డైరెక్ట్ డి షార్ప్ వచ్చేసింది. డైరెక్ట్గా స్కేల్ రాట్లే, చూసారు? అలా రాట్లే పాట ఇక్కడ నుంచి చేసి. అయితే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలని నేను ఆశపడి ఉన్నాను. ఏంటి అంటే ఇక్కడ పాట అదే ఇక్కడ నుంచి డైరెక్ట్ డిసెండింగ్ చేస్తే అంత రావట్లేదు. అదే ఇక్కడ మొదలేసుకొని
పాట ఇక్కడ పాడినట్టుగా వచ్చింది. అదే ఇక్కడ తీసుకుంటే రాలేదు. ఎందుకు అంటే మనకి ఆ విధంగా ప్లేయింగ్ ఒకటే, ఇవే కీస్తో ప్లే చేశాను, కానీ ప్లే చేసేటువంటి విధానం అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈ వీడియోలో చెప్పేశాను నేను. నాకు ఏదైనా అయితే చెప్పాలనిపిస్తుందో చెప్పేస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు నా వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చివరికి చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? రాలేదు. అయితే ఇక్కడ మనం పాట చేసుకుంటే ప్లే చేసిన అవే కీస్, బట్ మనం ప్లే చేసినప్పుడు పాడుతున్నట్టు ప్లే చేస్తే అది ఒక ఎక్సర్సైజ్ అన్నట్టు, ఓకేనా? ఏ విధంగా లెసన్స్ అనేది తీసుకుంటే ఇలాగ ప్లే చేయగలుగుతారు, ఓకేనా? నెక్స్ట్ నా 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 అది రావాలి. చూసారా? చూడండి, ఇక్కడ ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయిపోయింది కాబట్టి ఏ షార్ప్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాలేదు. ఈ ఒకవేళ వచ్చినట్లయితే జీ మైనర్ స్కేల్ సారీ జీ మైనర్ ఎఫ్ మేజర్ స్కేల్ అయి ఉండేది. ఎందుకంటే ఎఫ్ మేజర్ స్కేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వస్తే డి మైనర్ స్కేల్ అని అవ్వచ్చు, కానీ ఈ రాలేదు, డి షార్ప్ వచ్చింది కాబట్టి జీ మైనర్ స్కేల్ కానీ ఏ షార్ప్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు. చూడండి, మళ్ళీ స్పీడ్ చెప్పినట్టున్నాను, ఒక నిమిషం మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను. ఇప్పుడు మనకి డి షార్ప్ ఒకవేళ రాకుండా ఈ వచ్చినట్లయితేనండి ఎఫ్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు, లేదా డి మైనర్ స్కేల్ అయి ఉండొచ్చు. కాకపోతే మనకి ఈ రాకుండా డి షార్ప్ మాత్రం వచ్చింది కాబట్టి జీ మైనర్ స్కేల్ అయి ఉండొచ్చు, లేదా ఏ షార్ప్ మేజర్ స్కేల్ అయి ఉండొచ్చు. కానీ పాట ఎండింగ్ వచ్చి ఏ షార్ప్ దగ్గర ఎండ్ అయింది కాబట్టి ఇది ఇంకా ఏ షార్ప్ మేజర్ స్కేల్, ఓకేనా? ఇప్పుడు ఇది ఏ షార్ప్ మేజర్ స్కేలా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ నుంచి మనం కీస్ ఏవైతే ఉన్నాయో, సెలెక్టెడ్ కీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఉన్నాయో లేవో చూద్దాం. అయితే ఇక్కడ వేస్తాను నేను ఏ షార్ప్ అనేది స్కేల్. ఏ షార్ప్ వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, డి షార్ప్ వచ్చింది, ఎఫ్ వచ్చింది, జి వచ్చింది, ఏ వచ్చింది, ఏ షార్ప్ వచ్చింది. సో ఏ షార్ప్ మేజర్ స్కేల్లో ఈ సాంగ్ మనం ఇప్పుడు వచ్చింది. ఎఫ్ తీసుకున్నప్పటికీ ఏ షార్ప్ మేజర్ స్కేలే మనకి వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా స్కేల్ అనేది మనం ఎతకడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఆహా అనేది చూసారు, ఆహా హల్లెలూయా. యాక్చువల్లీ ఇది పాడేది ఈ స్కేల్లో అవునో కాదు తెలియదు, కానీ నేను పాడాను. ఈ స్కేల్లో చూద్దాం, ఈ స్కేల్లో అది తెప్పిద్దాం, ఇక్కడ చూద్దాం. రాలేదు, ఇది ఇక్కడ వచ్చింది చూడండి, చూసారా? డి వచ్చింది, సి షార్ప్ వేస్తే, డి షార్ప్ వేస్తే, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. చూద్దాం. సో డి కూడా రాలేదండి, యాక్చువల్లీ డి కూడా రాలేదు, డి షార్పే వచ్చింది కదా. వేరియేషన్ చూసారు కదా. ఇప్పుడు చూద్దాం. మనకి పాట ఇంకా తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఫింగర్ అనేది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా జంపింగ్ అవుతుందని చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఆహా అనేది ఇక్కడ నుంచి ఇది కొంతమంది చేసేది. ఇది 50లో పెట్టి చూపిస్తాను. ఇది ఒరిజినల్, అంటే ఒరిజినల్ అంటే స్కేల్ కాదు కానీ ఒరిజినల్ బిట్ సౌండ్ ఇది. నెక్స్ట్ ఇంకొకళ్ళు వేరేలా పాడతారని చెప్పి అది కూడా చూపిస్తాను. ఇది అయితే ఇంకొక మోడల్ ఏంటంటే ఇది మోడల్ నెంబర్ 2. ఇలా కూడా పాడేటోళ్ళు ఉంటారు, చూపిస్తా చూడండి. నెక్స్ట్ ఇలా వినే ఉంటారు కదా.
ఈ విధంగా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఒకవేళ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నా నెంబర్ చెప్తాను చూడండి, 7095641359. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నాకు మెటీరియల్స్ కావాలంటే నేను ఇస్తాను. అలాగే 30 సాంగ్స్ చేసినటువంటి పీడిఎఫ్, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ పీడిఎఫ్స్ కూడా చేశాను, 30 పాటలు. అది కూడా కావాలన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నది, యూస్ఫుల్గా ఉన్నదా లేదా, లర్నర్స్ మీరు బాగా ఆలోచించండి. ఎలా ఉన్నది ఏంటి అనేది చూస్తే, అంతకుముందు పెట్టినటువంటి పాత వీడియోస్ ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఏదో గబగబ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అవి కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈ విధంగా బాగుంది అంటే మీరు నాకు ఎంకరేజ్మెంట్ లైక్స్ ద్వారా కానీ కామెంట్స్లో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియోస్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. రెండవ విషయం ఏమిటంటే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనబడుతున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని, చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదని అంటారు. దానికి గల కారణం ఏంటంటే, బెల్ సింబల్ కొంతమంది యాక్టివేట్ చేసుకోవట్లేదు, కొంతమంది యాక్టివేట్ చేసుకున్నా కానీ నోటిఫికేషన్స్ రావట్లేదు. సో అప్పుడప్పుడైనా SMP పియానో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో కొట్టినప్పుడు మీకు నా అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.